ఎర్రచందనం స్మగ్లింగ్ను వీడి హైడ్రోపోనిక్ గాంజా దందా చేస్తున్నారట. పాత అనుభవంతో ముంబై సోదరుల కొత్త దందా అట. థాయిలాండ్ టు ముంబై వయా హైదరాబాద్. థాయిలాండ్ టు ముంబై వయా హైదరాబాద్ నుంచి అట. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు చెక్ పెట్టిన ఈగల్ థాయిలో పార్టీలు నిర్వహిస్తూ కస్టమర్లకు ముఠా ఎర. నెలకు 21,000 జీతంతో నిరుద్యోగ యువతకు వల. వారితో థాయ్ నుంచి హైడ్రో గాంజా స్మగ్లింగ్. ఇప్పటిదాకా 300 మంది ట్రాన్స్పోర్టర్లతో రవాణా. ఒక్కో ట్రిప్పుకు 10 నుంచి 12 కోట్ల గాంజా అట. బా, ఒక్కొక్క ట్రిప్పుకి 10 నుంచి 12 కోట్ల గాంజా పంపిస్తున్నారట. అట్లా 300 మందితో పంపించారట. అంటే ఎన్ని వేల కోట్ల గాంజా థాయిలాండ్ టు ముంబై హైదరాబాద్ ద్వారా వెళ్ళింది. కోకాపేటలో జల్సా క్లబ్ ఏర్పాటుకు ప్రయత్నాలట. ముఠాలోని విదేశీ స్మగ్లర్ల కోసం రెడ్ కార్నర్ నోటీసులు. ఈగల్ టీం 2 నెలల సుదీర్ఘ ఆపరేషన్. ఇప్పుడు అన్ని బాగానే ఉన్న ఈగల్ అనే ఒక సంస్థను పెట్టిరు. అది అప్పటి వరకు ఆ కేసును ఛేదిస్తున్నది. ఇప్పుడు రీసెంట్గా పైలట్ రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసిరు. ఆయనకు బెయిల్ వచ్చినట్టుంది. ఇదే డ్రగ్స్ కేసులో ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఆ కేసు ఎవడు సప్లై చేసిందంటే ఫలానా ఒకడని కనిపెట్టిరు. మరి ఆ ఫలానా ఒకడు ఓన్లీ పైలట్ రోహిత్ రెడ్డి టీంకే సప్లై చేసిండా? వాడి దందానే అది కదా. మరి ఎంతమందికి సప్లై చేసిండు? ఎంతమంది పేర్లు బయటకు వచ్చినాయి? ఒక్క పేరు బయటికి రాలే. అంటే ఇట్లాంటి కేసులు ఏమవుతున్నాయంటే ఒక ముఠానో లేకపోతే ఒక టీంనో పట్టుకుంటున్నారు. ఆ కేసు అక్కడి వరకే పరిమితం చేస్తున్నారు. ఆ తీగ లాగాలి కదా, చైన్ లాగితే మిగతా వాళ్ళు బయటకు వస్తారు. కానీ బయటికి రానివ్వకుండా చేస్తున్నారు. కారణం ఏంటి అంటే మొత్తం ఇందులో సెలబ్రిటీలు ఉంటారు, పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఆ కేసు అక్కడి వరకే పరిమితం అవుతుంది. ఇప్పుడు ఈ చైన్ లాగితే థాయిలాండ్ టు ముంబై వయా హైదరాబాద్ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా చాలామందికి వాళ్ళు సప్లై చేసి ఉంటారు. ఎన్నో క్లబ్లకో పబ్లకో సప్లై అయి ఉంటుంది. మరి ఆ చైన్ అంతా బయటికి తీయాలి కదా, లాగాలి కదా. ఎక్కడ వచ్చినట్టయితే ఉండదు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ ఈగల్ బృందం మరో ఘన విజయం సాధించింది. 2 నెలల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత థాయిలాండ్ కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠా గుట్టును ఛేదించి పలువురిని అరెస్ట్ చేసింది. ఆ ముఠాతో చేతులు కలిపిన ముంబై మాఫియా మూలాలు కదిపింది. దేశంలోని నిరుద్యోగ యువతకు నెలకు 21,000 జీతంతో నియమించుకొని వారితో థాయిలాండ్ నుంచి ప్రతి ట్రిప్పుకు కనీసం 10 నుంచి 12 కోట్ల హైడ్రోపోనిక్ గాంజాని తెప్పిస్తున్న విషయాన్ని బట్టబయలు చేసింది. గతంలో అరబ్ దేశాలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన ఈ ముంబై మాఫియా ముఠా 2023 నుంచి రూటు మార్చి హైడ్రోపోనిక్ గాంజా స్మగ్లింగ్లోకి దిగినట్టుగా గుర్తించి వివిధ రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేసింది. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్య ఇక్కడ గురువారం ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు తెలిపారు. సో ఆ సందీప్ శాండిల్యతో పాటు అధికారులు ఈగల్ టీం సభ్యులట. సో వీళ్ళంతా చేసిన సుదీర్ఘ ఆపరేషన్ ద్వారా ఈ ముఠాన్ని బయటపెట్టగలిగినారట. గాంజా మొక్కల్లో లభించే ముఖ్య రసాయన పదార్థమైన టెట్రాహైడ్రోకానబినాల్ THC అట. ఇది థాయిలాండ్లో పండించే హైడ్రోపోనిక్ గాంజాలో 25 నుంచి 30% ఉంటుందట. మన దేశీయ గాంజా మొక్కల్లో ఉండేది కేవలం 3 నుంచి 5% మాత్రమే అట. సో గాంజా సాగు చేస్తే పండించే దాంట్లో ఆ ముఖ్యమైన మత్తునిచ్చే రసాయన పదార్థం కేవలం 3 to 5% మాత్రమే ఉంటుందట ఈ మొక్కల్లో. అయితే అదే ప్రయోగశాలలో తయారు చేసిన గాంజాలో అయితే 25 to 30% ఉంటుందట. ఎక్కువ మత్తు ఇచ్చే ఈ హైడ్రోపోనిక్ గాంజా వినియోగానికి చాలామంది ఉన్నత వర్గాల వారు అలవాటు పడుతున్నారు. దీన్ని అవకాశంగా మార్చుకున్న ముంబై మాఫియా ముఠా థాయిలాండ్లోని కొన్ని క్లబ్బుల్లో తరచుగా పార్టీలు నిర్వహించి అక్కడికొచ్చే భారతీయ వినియోగదారులను గుర్తిస్తోంది. థాయిలోని పట్టాయాలో జల్వా క్లబ్ను లీజుకు తీసుకొని ఏర్పాటు చేసిన పార్టీలకు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యేవారు. ఇలా కస్టమర్లను గుర్తించి థాయిలాండ్ నుంచి భారత్లోని వారి ఇంటికే హైడ్రోపోనిక్ గాంజాను పంపిస్తామంటూ ఈ ముఠా డ్రగ్స్ సరఫరాదారులు పెడ్లర్లతో భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసిందట. మరి ఇప్పుడు ఆ నెట్వర్క్ని ఛేదిస్తే ఎంతమంది సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తాయి? ఇది కేసు ముందుకు పడుతుందా? డౌటే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ కేసు ముందుకు పడ్డది? పైసలు ఉన్నోడు ఈజీగా తప్పించుకుంటాడు. నిరుద్యోగ యువతే ట్రాన్స్పోర్టర్లట. ఈ ముఠా ట్రాన్స్పోర్టర్లతో దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా గాంజా స్మగ్లింగ్ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బ్యాంకాక్ నుంచి వచ్చిన సోదా మెహసిన్ బహదూర్ భాయ్ అనే వ్యక్తిని అనుమానంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేస్తే లగేజీలో ఉన్న 13.2 కిలోల గాంజా బయటపడ్డది. అతనితో పాటు వచ్చిన హర్షద్ భాయ్ ప్రజాపతి గంజాయితో తప్పించుకున్నట్టు గుర్తించి ఈగల్ బృందానికి సమాచారం ఇచ్చారు. ఈ చిన్న టిప్ ఆధారంగా ప్రారంభమైన
ఈగల్ అన్వేషణ డ్రగ్స్ రాకెట్ను గుట్టును ఛేదించింది. ఈగల్ టీం హర్షత్తో పాటు సందీప్ వాస్వానీ అలియాస్ రాహుల్ జైన్ను అరెస్ట్ చేసి 12 కిలోల గాంజాని స్వాధీనం చేసుకుంది. తర్వాత ట్రాన్స్పోర్టర్లను సమకూరుస్తున్న ముంద్రా పోర్ట్ గుజరాత్ వెల్లుల్లి క్లియరింగ్ ఏజెంట్ అబ్దుల్ అట, ఏందో ఇది అరెస్ట్ చేసిందట. గుజరాత్ అట వాడిది. ఈ ముఠా ఇప్పటి వరకు దాదాపు 300 మంది ట్రాన్స్పోర్టర్లతో 100 కిలోల గాంజాని థాయిలాండ్ నుంచి ముంబైకి తరలించిందట. ట్రాన్స్పోర్టర్లుగా పనిచేసిన 40 మందిని గుర్తించగా వారిలో 14 మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారట. అంటే ఆ నిరుద్యోగ యువతకి 21,000 ఇచ్చి ఎవరినైతే పనిలో పెట్టుకున్నారో వాళ్ళ ద్వారా సప్లై చేస్తున్నారో వాళ్ళలో 14 మంది తెలంగాణ పిల్లలు కూడా ఉన్నారట. 29 మందిని అరెస్ట్ చేయగా మిగతా 11 మంది పరారీలో ఉన్నారు. డ్రగ్స్ కార్టెల్ ప్రధాన సూత్రధారిని ముంబైకి చెందిన హిమాంగ్ ప్రమోద్గా ఈగల్ టీం గుర్తించిందట. మెయిన్ పర్సన్ ఈ హిమాంగ్ తన తండ్రి ప్రమోద్, సోదరుడు సుధాంశుతో థాయిలాండ్లోని పట్టాయాలో ఒక క్లబ్ వ్యాపారం ప్రారంభించి డ్రగ్స్ దందాలోకి వచ్చిందట. ఈ కుటుంబానికి చెందిన వారు గతంలో 500 కోట్ల ఎర్రచందనం స్మగ్లింగ్లో అరెస్ట్ అయిన విషయం ఈగల్ విచారణలో వెల్లడైంది. అప్పట్లోనే వారు కస్టమ్స్కు పెనాల్టీ రూపంలో దాదాపు 60 కోట్లు కట్టిరట. చూడు అని బిజినెస్ ఎట్లుందో. ఎర్రచందనం స్మగ్లింగ్ అనుభవాన్ని డ్రగ్స్కు మళ్లించిన హిమాంగ్ సోదరులు మూడేళ్ల నుంచి హైడ్రోపోనిక్ గాంజా స్మగ్లింగ్ ప్రారంభించారు. హిమాంగ్ ముంబైలో ఉండి థాయిలాండ్ నుంచి తమ ట్రాన్స్పోర్టర్లతో భారత్లోని వివిధ విమానాశ్రయాలకు వస్తున్న గాంజాని ముంబైకి తరలిస్తున్నారు. సుధాంశు థాయిలాండ్లో రాకీ అనే అనుచరుడి సహాయంతో ట్రాన్స్పోర్టర్లకు వసతి కల్పించడం, గాంజా బ్యాగేజీకి ఇవ్వడం వంటి పనులు చూస్తున్నాడట. అసలు ఎంత భయంకరంగా ఉందంటే ఇది మామూలుగా లేదు. చూడండి, ఈ ముఠాలో విదేశీయులు షార్ప్ షూటర్లు ఉన్నారట. ఈ ముఠాలోని సూరజ్ పాల్, రోషన్ అలీ, జావిద్ ఖాన్, గులాం చంద్ రాజ్భర్, ప్రవీణ్ చాంద్ షేక్, సందీప్ వాస్వానీ, రోహన్ ఫెలిక్స్ భారత్కు చేరిన గాంజాని ముంబైకి తరలించేవాళ్ళట. వీళ్ళంతా కలిసి గోరఖ్పూర్ దాబా వ్యాపారం చేసే రిషికేష్ తివారీ ట్రాన్స్పోర్టర్లు థాయిలాండ్ ప్రయాణానికి అవసరమైన అక్కడి కరెన్సీని సరఫరా చేసేవాళ్ళట. ఇతనికి ఇండియన్ కరెన్సీని ప్రవీణ్ హవాలా మార్గంలో పంపించేవాడట. ఈ ముఠాలో మరో కీలకమైన వ్యక్తి ముంబైలో కస్టమ్స్ నోటిఫైడ్ షాప్ నిర్వహిస్తున్న మొహమ్మద్ ముస్తఫా ఇస్మాయిల్. ఇతను ప్రవీణ్ నుంచి నగదును తీసుకొని థాయిలాండ్లోని బినామీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసి సుధాంశుకి ఇచ్చేవాడట. ఈ డబ్బుని వీరు గాంజా సాగు, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా వాడేవాళ్ళట. ఈ ముఠాలో క్రివ్, స్టీవ్ ఎరిక్, ఓడు కొరియా, ఓడు అమెరికా, ఓడు బ్రిటన్ అట. వీళ్ళు పార్ట్నర్లుగా ఉన్నారట. వీరంతా కలిసి ఓరియంటల్ ప్లాంటేషన్ కంపెనీ ప్రారంభించి 100 కిలోల గాంజా పండించి దేశానికి తరలిస్తున్నారట. వీరిని పట్టుకోవడం కోసం ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయబోతున్నారట. హిమాంగ్ గ్యాంగ్లో ముంబై మాఫియాలో పనిచేసిన షార్ప్ షూటర్లు ఫెలిక్స్ లాంటి వారు కూడా ఉన్నారు. ఈ ముఠాలోని ముఖ్యులు ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని, వివిధ రాష్ట్రాల పోలీసుల సహకారంతో ఆపరేషన్ కొనసాగిస్తామని శాండిలే చెప్పారు. సో ఒక రకంగా ఒక గ్రేట్ ఆపరేషన్ వీళ్ళు చేసినట్టుగానే మనం భావించాలి. కోకాపేటలో జల్సా క్లబ్ ఏర్పాటుకు ప్రయత్నం. ఈ ముఠా అట ఈడ ఒక క్లబ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసిందట. ఈ ముఠాలోని హిమాంగ్ తన ప్రధాన అనుచరులతో కలిసి ఇటీవల హైదరాబాద్కు వచ్చిందట. కోకాపేటలో 25 కోట్ల నుంచి 30 కోట్లతో పట్టాయలోని క్లబ్ తరహాలో జల్సా క్లబ్ ఏర్పాటు చేసేందుకు పలు చోట్ల స్థలాలు కూడా పరిశీలించిందట. అంటే హైదరాబాద్కి ఎంత స్ట్రాంగ్ మూలాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. హిమాంగ్ అతని ప్రధాన అనుచరులు హై ఎండ్ కార్లు వాడుతుంటారట. ఎక్కడా ఆన్లైన్ పేమెంట్ చేయకుండా జాగ్రత్త పడతారట. థాయ్ కరెన్సీని నగదు ఇచ్చే తీసుకుంటారట. కారు, పెట్రోల్ కూడా నగదే ఇస్తారట. అంటే ఈ లిక్విడ్ క్యాష్ తప్ప ఆన్లైన్ పేమెంట్ ఉండదు. హైదరాబాద్కు చెందిన అక్బర్ ట్రావెల్స్ నుంచి కొన్ని 100 సార్లు నగదు ఇచ్చి బ్యాంకాక్ టికెట్లు బుక్ చేసిరట. దేశంలోని విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు వినియోగిస్తున్న స్కానర్లు హైడ్రోపోనిక్ గాంజా గుర్తించలేవని, దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇప్పటి వరకు ఈ గాంజాని అత్యధిక శాతం హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం ద్వారానే పట్టుకున్నారట. అంటే మనకున్న ఆ గాంజాని గుర్తించేటువంటి పరికరాలు ఆ హైడ్రోపోనిక్ గాంజాని గుర్తించేవే లేవట ఇంతవరకు. 7 ఉన్నాం చూడండి మనం ఇక. సో ఒక భారీ ముఠా ఇది. మరి ఇది కేసు 7 దాకా తీసుకుపోతారో చూడాలి.